హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన్సూర్ ట్యూటోరియల్స్. హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఎంతగానో మనం ఈగర్గా వెయిట్ చేస్తున్న ఏపీ లాసెట్ నోటిఫికేషన్ ఏదైతే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ కావడం జరిగింది. సో ఈరోజు ఈ వీడియోలో చూసుకున్నట్లయితే మనకి నిన్నటి రోజున ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి వీసీ గారు, ఇన్ఛార్జ్ వీసీ గారు ఎవరైతే ఆచార్య గంగాధర్ గారు ఉన్నారో లాసెట్ ప్రవేశాలకు సంబంధించిన షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అంటే రేపటి నుంచి 2024 10వ నెల అక్టోబర్ 16 నుంచి 20 వరకు కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. దాని తర్వాత మనకి 22 నుంచి 25 అంటే అక్టోబర్ 22 నుంచి 25 వరకు వెబ్ ఆప్షన్లు ఎక్సర్సైజ్ చేసుకునే ఆప్షన్ ఇస్తుంది మనకి ఈ వెబ్సైటు. అలాగే 26న ఏమైనా చేంజెస్ కావాలనుకుంటే మనం చేసుకోవచ్చు. 28 అక్టోబర్ ఏదైతే ఉందో ఆ రోజు మనకి ఏ కాలేజ్లో సీట్ వచ్చిందనేది మ్యాక్సిమం 28th ఆఫ్ దిస్ మంత్ అయితే తెలుస్తుంది. అలాగే 29, 30 అక్టోబర్లోనే క్లాసెస్ స్టార్ట్ అవుతాయని ఇక్కడ నోటిఫికేషన్లు అయితే ఇవ్వడం జరిగింది. సో 1 వీక్ అటు ఇటు కూడా కావచ్చు, అంటే ముందరికే వెళ్ళొచ్చు, పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో ఆల్రెడీ మనం లాస్ట్ టైం ప్రిడిక్ట్ చేసాము. సో లాస్ట్ టైం డిసెంబర్ ఫస్ట్ వీక్లో క్లాసులు అయితే స్టార్ట్ అయ్యాయి. సో అదే ప్రిడిక్షన్ చేసాం. అట్లీస్ట్ 1 మంత్ బిఫోర్ అన్నా ఈసారి క్లాసులు స్టార్ట్ కావాలి. ఎందుకంటే రీసెంట్గా హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా వీళ్ళని క్వశ్చన్ చేయడం జరిగింది, ఎందుకు డిలే చేస్తున్నారని. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనకి ఏదైతే 1 మంత్ లాస్ట్ టైం అయితే డిసెంబర్ ఫస్ట్ వీక్లో జరిగింది, ఈసారి ఫస్ట్ వీక్ ఆఫ్ నవంబర్లో అయితే మనకి క్లాసులు స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో అందరికీ ఎవరైతే 5 years 3 years అలాగే పీజీ సెట్ రాశారో వీళ్ళందరికీ కూడా ఫస్ట్ వీక్ ఆఫ్ నవంబర్ అయితే మీకు క్లాసులు అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో బిఫోర్ దట్ మీకు ఇప్పుడు టైం ఉంటే మీ ఏ కాలేజ్ అయితే చేరాలనుకుంటున్నారో ఆ కాలేజ్కి వెళ్ళి మీరు ఒకసారి అక్కడ అట్మాస్ఫియర్, అక్కడ ఫెసిలిటీస్, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇఫ్ యు ఆర్ విల్లింగ్ టు జాయిన్ స్పెషల్ ఏదైనా మీకు అక్కడే చదవాలి అనుకున్నప్పుడు అలాంటి కాలేజెస్ ఏమైనా ఉంటే మీరు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి ఈ టైం గ్యాప్లో వెళ్ళండి. అలాగే ఎవరు కూడా హరీ అవ్వద్దండి. ఈ వీడియోలోనే నేను లా చదివిన తర్వాత ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయనేది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీడియో డిస్క్రిప్షన్లో నేను ఒక వీడియో లింక్ అయితే పెట్టడం జరిగింది. 3 years అలాగే 5 years లా చదివిన తర్వాత ఎలాంటి ఆపర్చునిటీస్ మనకు ఉన్నాయనేది కూడా మీరు కంప్లీట్గా వీడియో చూడండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన్సూర్ ట్యూటోరియల్స్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ లా ఫ్యూచర్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.